హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వలసపోతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ను సైతం ఆదేశించింది. రాష్ట్రంలో వృద్ధులైన వారికి 2016, దివ్యాంగులకు 4016 చొప్పున ప్రతి నెల పింఛన్ పంపిణీ చేసేందుకు గాను 1000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్న ప్రభుత్వం పింఛన్ల పంపిణీ పోను పెద్ద మొత్తంలో మిగిలిపోతూ ఉండడాన్ని గుర్తించి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలని సెర్ఫ్ను అయితే ఆదేశించింది. సెర్ఫ్ సైతం గడిచిన 5 ఏళ్లలో ఎవరైతే వలసదారులుగా ఉండి పింఛన్ కోల్పోయారో వారిని సర్వే చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను, వార్డులో అయితే బిల్ కలెక్టర్లను ఆదేశించింది. సెర్ఫ్ ఆదేశాలు అందుకున్న అధికారులు గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ పింఛన్లు కోల్పోయినటువంటి వారిని సర్వే చేయగా సర్వేలో పలు కీలక విషయాలు అయితే తెలిసాయి. ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాలకు వలసపోయిన కారణంగా ఈ పింఛన్లన్నీ రద్దయ్యాయని అధికారులు గుర్తించారు. వరుసగా 3 నెలలు పింఛను తీసుకోకుంటే శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ అయితే తొలగిస్తారు. ప్రస్తుతం ఈ 5 ఏళ్ల కాలంలో 2,24,000 పింఛన్లు ఈ విధంగా రద్దయ్యాయని అధికారులు గుర్తించి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చారండి. రాష్ట్రంలో 60 ఏళ్ల నుండి వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారైనా, దివ్యాంగులు అయి ఉండి పింఛన్ తీసుకునేవారైనా కుటుంబ సభ్యుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఎక్కడికైనా ఉపాధి కోసం వలస వెళ్ళినప్పుడు వృద్ధులు అలాగే దివ్యాంగులు అనేవారు కుటుంబంతో కూడా వలస పోవాల్సి వస్తుంది. ఈ కారణంగా వీరు పింఛను పోగొట్టుకుంటే వితంతువులు, ఒంటరి మహిళలు అలాగే బీడీ కార్మికులు అయిన వారు నగరాలు, పట్టణాల్లో అడ్డా కూలీలుగాను, వంటింట్లో పని మనుషులుగాను వెళ్ళిన కారణంగా ఈ పింఛన్ అనేవి రద్దయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ వృద్ధులైన వారికి కుటుంబ అండ ఉండాలి. కుటుంబం ఎక్కడికి పోతే వారు కూడా కుటుంబంతో అక్కడికి వెళ్ళాలి. అది ఒక కారణం అయితే, ఇక వితంతువులు, ఒంటరి మహిళలైన వారికి కుటుంబ జీవనాధారం కోసం వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వంట మనుషులుగా, పని మనుషులుగా చేసుకుని జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛను ఏమాత్రం సరిపోదు కాబట్టి వీరు తప్పనిసరిగా ఉపాధి మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ కారణంగా దూర ప్రాంతాలకు వలసపోయినందువలన ఈ పింఛన్లు అనేవి కోల్పోవడం జరిగింది. ఇలా వలస వెళ్లిన కారణంగా పింఛన్లు కోల్పోయిన వారికి తిరిగి పింఛన్లను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వీరు తిరిగి సొంత గ్రామానికి వచ్చి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఈ పింఛన్లను మళ్ళీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఉంది. అంటే ఆసరా పింఛన్ తీసుకుంటూ ఇతర ప్రాంతాలకు వలసపోయి వరుసగా 3 నెలలు పింఛను తీసుకునే కారణంగా పింఛన్ రద్దయినట్లయితే ఇప్పుడు మీరు సొంత గ్రామాలకు వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీకు మళ్ళీ పింఛన్ని అధికారులు పునరుద్ధరిస్తారు. వలసపోయిన కారణంగా పింఛన్లను పోగొట్టుకున్న వారి సంఖ్య జిల్లాల వారీగా ఈ విధంగా ఉంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 22,000 పింఛన్లు, సూర్యాపేటలో 21,000కు పైగా పింఛన్లు, కామారెడ్డిలో 17,400 పింఛన్లు, మహబూబ్ నగర్ లో 12,700 పింఛన్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12,300 పింఛన్లు, కరీంనగర్ లో 1000, పెద్దపల్లిలో 481, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 261, ఖమ్మం జిల్లాలో 214, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 143 ఇలా వలస వెళ్లిన వారి సంఖ్య ఉండగా వలస వెళ్లిన వారిలో వృద్ధులు, దివ్యాంగులు, తరువాత వితంతువులు, ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వలస వెళ్లిన కారణంగా పింఛన్లు పోగొట్టుకున్న వారి సంఖ్య ఈ విధంగా ఉంది. విభాగాల వారీగా వలసలు: వృద్ధులు 16,44,280 మంది పింఛన్దారులు ఉండగా ఇందులో 1,20,009 మంది వలస వెళ్లిన కారణంగా పింఛన్ కోల్పోయారు. వితంతువులు 15,85,088 మంది ఉండగా వలస వెళ్లిన వారు 72,806 మంది. ఇక దివ్యాంగుల పింఛన్లు 5,16,890 ఉండగా ఇందులో 21,516 మంది వలస వెళ్లినారు. ఒంటరి మహిళల పింఛన్లు 1,43,930 ఉండగా వలస వెళ్లిన వారు 3,551గా ఉంది. ఇక కల్లుగీత కార్మికులు మొత్తం పింఛన్లు 67,048 ఉండగా ఇందులో వలస వెళ్లిన వారు 2,754 మంది ఉన్నారు.
ఇక బీడీ కార్మికులైన వారి పింఛన్లు 4,25,793 ఉండగా ఇందులో వలస వెళ్లిన వారు 2,048. ఇక చేనేత కార్మికులకు పింఛన్లకు సంబంధించి 38,240 ఉండగా ఇందులో వలస వెళ్లిన వారు 1,352 మంది. ఇక బీడీ టేకేదారులు పింఛన్లు 259 ఉండగా ఇందులో వలస వెళ్లిన వారు 89 మంది ఉన్నారు. ఈ విధంగా పింఛన్లు కోల్పోయిన వారందరూ తిరిగి సొంత గ్రామానికి వస్తే ఈ పింఛన్ను పునరుద్ధరించుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉందండి. గతంలో వలస వెళ్లిన వారు మళ్ళీ సొంత గ్రామానికి వచ్చి పింఛను తీసుకోవాలి అంటే పింఛను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఖచ్చితంగా తెలియని పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో 1 నెల ఆలస్యంగా పింఛన్లు ఇచ్చేవారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల ఆలస్యంగా పింఛన్లను విడుదల చేస్తుంది. పింఛన్ల నిధులు విడుదల చేశామని ప్రకటన ఇచ్చినప్పటికీ సంబంధిత పోస్ట్ ఆఫీసులకు ఈ పింఛన్ నిధులు రావడానికి 2-3 రోజులు సమయం పడుతుంది. పింఛన్ నిధులు వచ్చినా సర్వర్ పనిచేయకపోవడం, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉండడం, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు వారాల తరబడి పింఛను కోసం గ్రామాల్లో ఉండడం, వారి ఉపాధి కోల్పోతూ ఉండడంతో చాలా మంది పింఛన్ అనేది వదిలేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ కారణంగా వారు వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోవడంతో శాశ్వత వలసదారులుగా గుర్తించి ప్రభుత్వం అయితే పింఛన్లు రద్దు చేసింది. వలసదారులు అయినంత మాత్రాన వారి పింఛన్ను తొలగించడం అనేది అన్యాయమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఇలాంటి వారు సొంత గ్రామానికి వస్తే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ పింఛను పునరుద్ధరిస్తామని చెబుతుండగా పింఛన్లు సకాలంలో సక్రమంగా ఇస్తే ఈ పరిస్థితి ఉండదు అనేది ప్రభుత్వం గుర్తించాలి. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ మధ్యలో పింఛను పంపిణీ చేసినట్లయితే వలస వెళ్లిన వారు 1వ తేదీన వచ్చి 2వ తేదీ 3వ తేదీ పింఛను తీసుకుని మళ్ళీ వారి ఉపాధి నిమిత్తం వలసపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో 20వ తేదీ 25వ తేదీ నెల మధ్యలో నెల చివరిలో పింఛన్ నిధులు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సకాలంలో ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు రాకపోవడం, సర్వర్లు సరిగా పనిచేయకపోవడం, వేలిముద్రలు పడకపోవడం దీంతో పెద్ద తంతుగా మారి వారాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వేచి ఉండి పింఛన్ తీసుకోవాల్సిన అసహన పరిస్థితిని లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. వలస వెళ్లిన వారికి పింఛను పునరుద్ధరించడం అనేది మంచి చర్య, అభినందించదగ చర్య అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పింఛను పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం శాశ్వత ప్రక్షాళన చేసి ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ మధ్యలోనే పింఛను ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఎక్కడున్నా సరే పింఛను తీసుకునేందుకు వారికి వెసులుబాటు అయితే కలుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు పింఛను ఇస్తారో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దూర ప్రాంతాల నుంచి పింఛను తీసుకునేందుకు సొంత గ్రామానికి రావడం కోసం ఈ ఉపాధి వలసదారులు ఆసక్తి చూపకపోవచ్చు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా వలస వెళ్లిన వారికి కొత్తగా పింఛన్లు పునరుద్ధరించడంతో పాటు పింఛన్ల పంపిణీ వ్యవస్థలను సమూల మార్పులు చేసి అందరికీ ప్రతి నెల మొదటి వారంలోనే పింఛన్ ఇచ్చేట్టు నిర్ణయం తీసుకుని సకాలంలో పింఛన్లు అందిస్తే అదే 10,000.